ప్రభు యేసు పేరట మీకందరికి కూడా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. ఆ దేవాది దేవుని దీవెనలు, మరే తల్లి ఆశీర్వాదము, పునీతుల ప్రార్థనా బలము మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని, మిమ్మల్ని నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను. ఈ రోజున మనము 17వ సామాన్య ఆదివారములోని దివ్య గ్రంథ పఠనాలను ధ్యానించుకొనబోతూ ఉన్నాం. ఈ 17వ సామాన్య ఆదివారం రోజున మొదటి పఠనము ఆది కాండము 18వ అధ్యాయము వచనములు 20 నుండి 32 వరకు తీసుకున్నాము. మరియు రెండవ పఠనము పునీత పౌలు గారు కొలస్సీలకు రాసిన లేఖ నుండి తీసుకున్నాము. సువార్త భాగంలో భాగంగా లూకా శుభవార్తలోని 11వ అధ్యాయము వచనములు 1 నుండి 13 వరకు తీసుకున్నాం. వీటన్నిటి కూడా సారాంశము, ఈ పఠనాలన్నిటి సారాంశం కూడా ప్రార్థన. దేవుడు సొదొమ గొమొర్రా ప్రజలను శిక్షించాలి అని తలంచినప్పుడు అబ్రహాము దేవునికి మొరపెట్టుకున్నటువంటి విధానాన్ని మొదటి పట్టణంలో చూస్తున్నాం. ప్రార్థించటం, తరువాత వాళ్ళని క్షమించమని ప్రార్థించటం. సువార్త భాగానికి వస్తే శిష్యులు ప్రభుని దగ్గరకు వచ్చి మాకు ప్రార్థించటం నేర్పండి అన్నప్పుడు పరలోక ప్రార్థనను గురించి ప్రభు వారికి నేర్పించాడు. మరియు ఆ ప్రార్థనను ఏ విధముగా సాధించుకోవాలి అనేదాన్ని ఇద్దరు మిత్రుల ఉపమానాన్ని గురించి తెలియచేస్తూ ప్రభు శిష్యులకు బోధించాడు. మొట్టమొదటగా ప్రార్థన అనేది చిన్న ధ్యానాంశ విషయం కాదు, అది చాలా పెద్ద అంశం. దాంట్లో చాలా అంశాలు ఇంకా ఇమిడి ఉంటాయి. చాలాసార్లు కూడా మనము ప్రార్థన గురించి ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఎట్లా ప్రార్థించేటప్పుడు ఏం చేయాలి, ఇంకా చాలా అంశాల గురించి మనము చాలాసార్లు వినున్నాం. ఈ రోజున మొదటి పఠనము సువిశేషము ఆధారంగా అసలు ప్రార్థన ఎందుకు చేయాలి అనే అంశాలలో నుంచి ఒక అంశాన్ని తీసుకొని మనము ధ్యానించుకుందాం. మొదటి పఠనములో ప్రభువు సొదొమ గొమొర్రా ప్రజలను శిక్షించాలి అని అనుకున్నాడు. కారణం ఏంది అంటే, ఒక రోజున అబ్రహాము సోదరుడైనటువంటి లోతు నివసించేటువంటి సొదొమ గొమొర్రా ప్రాంతానికి ఇద్దరు వ్యక్తులు పోయారు. వారిని లోతు ఆహ్వానించి తన ఇంట్లో భోజనానికి సిద్ధం చేశాడు. అది తెలుసుకున్నటువంటి పురజనులందరూ కూడా లోతు ఇంటి దగ్గరకు వచ్చారు. ఆయన వాళ్ళని చూసి తలుపేసేసాడు. వాళ్ళు అరవటం మొదలు పెట్టారు. నీ ఇంటికి ఇద్దరు ప్రయాణికులు వచ్చారు, వాళ్ళని పంపించావంటే మేము వారితోటి కూడాలి. ఎంత దారుణమో చూడండి. దీనిని భరించలేనటువంటి లోతు బయటికి వచ్చి, వాళ్ళని ఏం చేయొద్దు, నాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, వాళ్ళు కన్యలు, వాళ్ళని మీకు ఇస్తాను, వాళ్ళని మీరు ఏమైనా చేసుకోండి, కానీ వీళ్ళిద్దరిని మాత్రము వదిలేసేయండి అని చెప్పాడు. వినలేదు వాళ్ళు. తలుపులు పగలగొట్టాలని చూశారు. ఆ సమయంలోనే దేవుడు వారందరినీ కూడా అంధత్వంలోనికి నడిపించేశాడు. ఆ విషయం మీదే దేవుడు సొదొమ గొమొర్రా ప్రజల పాపము పండింది, అది బహిర్గతమైంది, కాబట్టి వాళ్ళ మీదకి శిక్ష రాబోతుందని చెప్పి అబ్రహాంతో అన్నాడు. అబ్రహాము దేవునితోటి సంప్రదించటం మొదలుపెట్టాడు. అది సంప్రదించటం అనే కన్నా ప్రార్థించటం మొదలుపెట్టాడు. ఆయన దేవుడిని అడిగాడు, దేవా, మీరు నీతిమంతులు, మీరు అన్యాయంగా ఎవరిని శిక్షించరు, అన్యాయంగా ఎవరిని దండించరు. మీరు శిక్షిస్తున్నారంటే దానికి కారణం ఉంటుంది. మీ శిక్ష న్యాయసమ్మతమైంది. కానీ ఆ ఊరిలో ఒక 50 మంది మంచి జనులు ఉన్నారనుకోండి, మంచి ప్రజలు ఉన్నారనుకోండి, ఈ పాపాత్ములను శిక్షించేటువంటి సమయంలో వీరిని కూడా శిక్షిస్తారా అని అడిగాడు. దేవుడు 50 మంది ఉంటే నేను శిక్షించున్నాను అన్నాడు. అంటే అబ్రహాంకి అర్థమైపోయింది, అక్కడ 50 మంది కూడా మంచివారు లేరు.
మరలా దేవుడిని బతిలాట మొదలు పెడుతున్నాడు. నా మొర వినండి, నన్ను శిక్షించొద్దు. ఒకవేళ 40 మంది ఉంటే ఆ ఊరి మొత్తాన్ని శిక్షించేటప్పుడు దాంతోపాటు వీరిని కూడా శిక్షిస్తారా? సరే, 40 మంది ఉన్నా కానీ శిక్షించనన్నాడు దేవుడు. ఆ సమస్య తీవ్రత మెల్లిమెల్లిగా అబ్రహాముకు అర్థమవుతుంది. తరువాత 30 మంది ఉంటే శిక్షిస్తారా? లేదు. 30 మంది, 20 మంది ఉంటే, 25 మంది ఉంటే, చివరకు 10 మందికి వచ్చాడు. కనీసం 10 మంది ఉన్నా కానీ పట్టణాన్నంతా కూడా క్షమించి వదిలిపెట్టడానికి. 10 మంది ఉన్నా కానీ పట్టణాన్ని శిక్షించకుండా, ప్రజల్ని శిక్షించకుండా వదిలేస్తాను అని అన్నాడు. అనేసి దేవుడు అంతటితోటి సంభాషణ ముగించేసి వెళ్ళిపోయాడు. ప్రియులకు సహోదరి సహోదరులారా, మణిపూర్లో అల్లర్లు జరిగేటప్పుడు, అన్యాయంగా అమాయకుల్ని హింసించేటువంటి సమయంలో, కొంతమంది స్త్రీలను అయితే నగ్నంగా వీధుల్లో తిప్పినప్పుడు, వాళ్ళందరినీ కూడా చంపేసినప్పుడు, అవన్నీ చూస్తున్నటువంటి ఒకళ్ళు నన్ను ప్రశ్నించారు, దేవుడు ఎందుకు ఇంత అన్యాయం జరిగినా కానీ చూస్తా ఊరుకున్నాడు? తప్పు చేసే వాళ్ళని శిక్షించవచ్చు కదా, అన్యాయంగా అమాయకులైనటువంటి ప్రజల్ని వాళ్ళని మానభంగాలు చేస్తున్నారు, చంపుతున్నారు, వ్యవస్థలను చేసి తిప్పుతూ ఉన్నారు. చిన్నపిల్లలు అయితే తల్లిదండ్రులు కోల్పోయి చిన్నపిల్లలు అనాథలైపోతున్నారు, దిక్కులేని వారు అయిపోతున్నారు. ఇవన్నీ కూడా దేవుడు చూస్తూ ఎందుకున్నాడు? శిక్షించవచ్చు కదా. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు ఆ ప్రశ్నకు సమాధానం, దేవుని ప్రణాళిక మనకు అర్థం కాదు, దేవుని ఆలోచన ఏందో మనకు అర్థం కాదు. దేవుడిచ్చినటువంటి మన జ్ఞానముతోటి దాన్ని మనం అర్థం చేసుకోలేము. కానీ ఒక్క విషయాన్ని మాత్రం మనం గ్రహించవచ్చు. ఈరోజు అబ్రహాము దేవునితోటి చేసినటువంటి ఆ ప్రార్థనని ఆధారంగా చేసుకొని ఒక్క విషయాన్ని గ్రహించవచ్చు. అదేంటంటే, ప్రపంచంలో ఏదో ఒక మూల ఎవరో ఒకరు మన కోసం ప్రార్థన చేస్తున్నారు. అది మన కుటుంబస్తులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, మన కోసము ప్రార్థన చేస్తున్నారు. లేకపోతే ఒక గురువే ప్రతిరోజు తాను సమర్పించేటువంటి దివ్య బలి పూజలో మనందరి పాప పరిహారం కోసము ప్రార్థన చేస్తుండొచ్చు. జపమాల జపించేటప్పుడు మరియ తల్లి కోరుకున్నట్లు ప్రతి ఒక్కరు కూడా ప్రపంచ పాప క్షమాపణ కోసము ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. వారి ప్రార్థనల ఫలితమే ఈ రోజున మనము ఈ విధంగా ఉన్నాం. అందుకని ఆలోచించి చూడండి, ఇప్పుడు మనము చేసినటువంటి తప్పులకు పాపాలకు గాను దేవుడు మనల్ని శిక్షించాలి అంటే రోజుకి ఎన్నిసార్లు శిక్షించాలి, ఎన్ని విధాలుగా శిక్షించాలి? మనం మాట్లాడే ప్రతి మాట ద్వారా దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తాం, చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి వ్యతిరేకంగా పాపం చేస్తాం, మనకి మనం వ్యతిరేకంగా పాపం చేస్తాం. మనము చేసే ప్రతి క్రియ ద్వారా దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తాం, చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి పాపం చేస్తాం, మనకు వ్యతిరేకంగా పాపం చేస్తాం. మన ఆలోచించేటువంటి ఆలోచన అయితే ఇంకా భయంకరంగా ఉంటుంది. అది ఆలోచన ఫలానా అనేవి ఎవరికి తెలియదు, ఎందుకంటే మన మనసులోనే ఉంటుంది. ఎంత క్రూరంగా ఘోరంగా ఉంటే ఆలోచనలు అవి మనకే తెలుసు. ఆ ఆలోచనల ద్వారా కూడా దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తాం, మన తోటి వారికి వ్యతిరేకంగా పాపం చేస్తాం, మనం వ్యతిరేకంగా పాపం చేస్తాం. మరి ఇన్ని విధాలుగా పాపం చేసేటువంటి మనల్ని దేవుడు శిక్షించాలి అంటే రోజుకి ఎన్నిసార్లు శిక్షించాలి, ఎన్ని రకాలుగా శిక్షించాలి? అంటే ప్రతి క్షణం మనల్ని దేవుడు శిక్షిస్తూనే ఉండాలి. ఒకవేళ దేవుడు ఆ విధంగా, అంటే మన కోసం ఎవరు ప్రార్థన చేసేవాళ్ళు లేక దేవుడు ఆ విధంగా శిక్షించటం మొదలు పెట్టాడు అంటే మన పరిస్థితి ఏంది? ఏమైపోతాం అసలు? మన పరిస్థితి ఏంది? అసలు ఈరోజు ఈ విధంగా ఉండగలమా? జీవంతో ఉండగలమా? లేదు. కాబట్టి మనకి స్పష్టంగా అర్థమవుతుంది, మన కోసము ఎంతో మంది ప్రార్థన చేస్తున్నారు.
ప్రపంచంలోని నలుమూలల ఉన్నటువంటి వారు అందరి కోసం కూడా ప్రార్థన చేస్తున్నారు. ఎడతెరిపి లేకుండా ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళని క్షమించండి. తెలియక తప్పులు చేస్తున్నారు, క్షమించండి. వాళ్ళని ఆశీర్వదించండి, వాళ్ళ మనసు మార్చండి, వాళ్ళని ఆదరించండి, తప్పు తెలుసుకొని మరలా తిరిగి వచ్చే విధముగా వాళ్ళని దీవించండి అని చెప్పి ఎవరో ఒకరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఈ రోజున దేవుని సన్నిధానంలో క్షేమముగా ఉండగలుగుతాం. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ విషయాన్ని గురించి ధ్యానించేటప్పుడు ఇంకొక ప్రశ్న కూడా తలెత్తుతుంది. అదేంటంటే, దేవుడు నిజంగా శిక్షిస్తాడా? మనం చేసినటువంటి పాపాలకు దేవుడు నిజంగా శిక్షిస్తాడా? ఒకవేళ దేవుడు శిక్షించేవాడే అయితే, యేసు ప్రభు చెప్పినట్లు పరలోకమందున్నటువంటి మా తండ్రి అని పిలిచేటువంటి భాగ్యాన్ని మనకిచ్చి ఆ ప్రేమను, ఆ అనుభూతిని పొందేటువంటి అదృష్టాన్ని మనకి ఎందుకు ఇస్తాడు? దేవుడు శిక్షించేవాడా? ప్రియులకు సహోదరి సహోదరులారా, దేవుడు శిక్షించేవాడు అనేదానికన్నా నా అనుభవం ప్రకారము మనము చేసిన ప్రతి మంచి పని ఎప్పుడూ వృధాగా పోదు. అది ఏదో ఒక విధంగా మన ఆశీర్వాదంగా మన దగ్గరికి వస్తుంది. అదేవిధంగా మనము చేసేటువంటి ప్రతి చెడ్డ కూడా ఎప్పుడు పోదు. అది ఏదో ఒక విధంగా మన దగ్గరకు వచ్చి మనల్ని శిక్షిస్తుంది. కాబట్టి దేవుడు శిక్షించాల్సిన అవసరం లేదు. మనం చేసే పనుల ద్వారా మనల్ని మనమే శిక్షించుకుంటున్నాం. మరి పూర్వ నిబంధనలో ఈ శిక్ష గురించి ఆ విధంగా చెప్పారనంటే, ఆ రోజుల్లో అది వాడుక భాష, వాళ్ళ జ్ఞానం అంతవరకే. దేవుడు తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు, దండిస్తాడు అనేవాళ్ళు. తర్వాత కీర్తనలో మనం చూసాం, ఇదిగో నా శత్రువులు వాళ్ళ పళ్ళు ఊడగొట్టండి, వాళ్ళ నడుములు ఇరగొట్టండి, వాళ్ళని హింసించండి అని ప్రార్థించటం. అది వాళ్ళకు తెలిసినటువంటి భాషలో ఆ విధంగా ప్రార్థించాడు. కానీ ప్రభు వచ్చిన తర్వాత దాన్ని మార్చేశాడు. మరి దేవుని శిక్షకు, లేకపోతే మనం చేసినటువంటి పాపానికి దేవుణ్ణి క్షమించండి అని ప్రార్థించటానికి అర్థమైంది. ప్రియులకు సహోదరి సహోదరులారా, ప్రార్థన అనగానే మనం ఇందాక అనుకున్నాం, దేవునితోటి సంభాషణ, దేవునితోటి సంబంధం కలిగి ఉండటం. తప్పు చేసిన ప్రతిసారి, పొరపాటు చేసిన ప్రతిసారి, పాపము చేసిన ప్రతిసారి మనము దేవునితోటి సంబంధాన్ని పోగొట్టుకుంటున్నాము. దేవునితోటి సంబంధాన్ని తెంచుకుంటూ ఉన్నాం. దేవుడు మనతో ఉన్నంత వరకు కూడా మనకు ప్రశాంతత, మన జీవితంలో శాంతి సమాధానాలు ఉంటాయి, భరోసా ఉంటుంది. జీవితంలో భయం వస్తుంది, ఆందోళన వస్తుంది, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. కానీ దేవుడు ఉన్నాడు అనేటువంటి భరోసా, దేవుడు నాకు సహాయం చేస్తాడనేటువంటి విశ్వాసం. ఎప్పుడైతే మనము దేవునితోటి సంబంధాన్ని, మనం చేసినటువంటి పాపం వలన దేవునితోటి సంబంధాన్ని పోగొట్టుకుంటామో, అప్పుడు మన జీవితంలో ఉన్నటువంటి ప్రశాంతతని కోల్పోతాం, శాంతి సమాధానాలు కోల్పోతాం. ఆందోళన, కష్టాలు, బాధలు, ఇబ్బందులు, భయం, ఎవరో వచ్చి ఏదో చేసేస్తారనేటువంటి భయం, ఎవరేం చేయకపోయినా కానీ ఆ భయం, ఆ ప్రశాంతత లేక ఆందోళనతోటి ఏమి చేస్తామో కూడా అర్థం కాదు, ఏం మాట్లాడతామో కూడా అర్థం కాదు, ఇంకా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. మనం దేవుణ్ణి క్షమించండి అని ప్రార్థించడానికి కారణం ఏంటంటే, మరలా నన్ను క్షమించి నేను చేసినటువంటి ఆ తప్పులను, నా బలహీనతను అర్థం చేసుకొని నా తప్పులను క్షమించి మరలా నన్ను మీ సన్నిధానానికి పిలుచుకోండి, తెగిపోయినటువంటి ఆ బంధాన్ని
తిరిగి మరలా నిర్మించుకోవటానికి నాకు సహాయం చేయండి, నన్ను ఆదరించండి, నాకు భరోసాగా నిలవండి, నాకు ధైర్యాన్ని ఇవ్వండి అని ప్రార్థించుకోవటమే. ఎప్పుడైతే మనం దేవునితోటి ప్రార్థనలో మనం చేసినటువంటి ఆ తప్పుల నుండి క్షమాపణ పొంది దేవుని సన్నిధానానికి వస్తామో, మరలా మనం పోగొట్టుకున్నటువంటి కోల్పోయినటువంటి ఆ ప్రశాంతతను, ఆ శాంతి సమాధానాలను, ఆ సంతోషాన్ని తిరిగి పొందుతాం. తర్వాత కూడా కష్టాలు రావని కాదు, ఇబ్బందులు రావని కాదు, బాధలు రావని కాదు, భయం రాదని కాదు, ఆందోళన రాదని కాదు. కానీ ఇవన్నీ వచ్చినప్పుడు కూడా దేవుడు నన్ను కాపాడుతాడు, నా దేవుడు నాతోటి ఉంటాడు అనేటువంటి ధైర్యం, అనేటువంటి నమ్మకం, అనేటువంటి భరోసా, అనేటువంటి విశ్వాసం అవి ఎప్పుడైతే మరలా మన దగ్గరికి తిరిగి వస్తాయో మనము నిండుగా ఉంటాం. అందుకనే చూడండి, శిష్యులు ప్రభుని దగ్గరకు వచ్చి మాకు ప్రార్థన చేయటం నేర్పించండి అన్నప్పుడు ప్రభు పరలోక ప్రార్థన నేర్పించాడు. మొట్టమొదటగా దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాం, నీ రాజ్యం రావాలి, ఈ భూలోకానికి నీ రాజ్యం రావాలి, నీ నామం ఎప్పుడు స్తుతింపబడాలి, నీ రాజ్యంలో మేము క్షేమంగా ఉండాలి, నీతి న్యాయాలతోటి బతకాలి, సంతోషంగా ఉండాలి. అందుకనే నీ రాజ్యం రావాలి. తరువాత నానాటికి కావలసిన ఆహారము మాకు నేటికి ఇవ్వండి, మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. ఇక్కడ ఎక్కడ కూడా ఏకవచనం లేదు, బహువచనమే ఉంది. పరలోక ప్రార్థనలో బహువచనం ఉంది. అంటే నేను నా కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు ఇతరులందరి కోసం కూడా ప్రార్థన చేస్తున్నా. పరలోక ప్రార్థన చేసేటప్పుడు నా కోసమే కాదు, నానాటికి కావాల్సిన ఆహారము మాకివ్వండి, నాకే కాదు ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ ఇవ్వండి. నా ఎడల అప్పు చేసినటువంటి వారిని నేను క్షమిస్తున్నట్లు మా అప్పులను మీరు క్షమించండి. అంటే నేను ఇతరుల ఎడల నాకు ఉన్నటువంటి ఆ విభేదాలను క్షమించుకునేటువంటి జ్ఞానాన్ని ఇచ్చారు, పవిత్రాత్మ తెలివితేటల్ని ఇచ్చారు, జ్ఞానాన్ని ఇచ్చారు. ఆ తప్పులను క్షమించుకునేటువంటి దారిలో నన్ను నడిపిస్తున్నారు. అదేవిధంగా మా తప్పులను మీరు కూడా క్షమించండి. అంటే ప్రార్థన చేస్తున్నాం, మన కోసమే కాదు అందరి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం. నేను ఇందాక అన్నాం చూడండి, దేవుడు ఎందుకు ఇంకా మనల్ని శిక్షించకుండా ఉన్నాడు అంటే మనం చేసే ఈ ప్రార్థనలే, ప్రతిరోజు చేసే ప్రార్థనలు. ఆ ప్రార్థన సాధించాలి అంటే ప్రియులకు సహోదరి సహోదరులారా, ప్రభువు ఇద్దరు స్నేహితుల ఆ వృత్తాంతాన్ని చెప్పాడు. ఒక స్నేహితుడింటికి అనుకోకుండా తన బంధువులు మిత్రులు వచ్చినప్పుడు, భోజనం లేనప్పుడు నిద్రిస్తున్నటువంటి స్నేహితుని దగ్గరకు పోయి, ఇదిగో ఈ విధంగా నా దగ్గరకు స్నేహితులు వచ్చినారు, నా దగ్గర ఆహారం లేదు, కొంచెం ఇవ్వు అని అన్నాడు. నేను ఇప్పుడు రాలేను, పిల్లలు పక్కలో ఉన్నారు, నడవటానికి కుదరదు, ఎన్నో సాకులు చెప్పాడు. అయినా కానీ ఆ స్నేహితుడు అదే విధంగా నిరుత్సాహపడకుండా, నమ్మకాన్ని కోల్పోకుండా పదే పదే అడిగి చివరకు ఆ స్నేహితుడు వచ్చి తనకు ఆ భోజనాన్ని అందించే విధముగా చేసుకున్నాడు. ప్రియులకు సహోదరి సహోదరుల, ఇక్కడ కూడా మనము గమనించవలసింది ఏంటంటే, కేవలము ప్రార్థన వలన ఆ వ్యక్తి తాను అనుకున్నది సాధించలేం. నిరుత్సాహపడకుండా, ఎడతెరిపి లేకుండా, విశ్వాసాన్ని కోల్పోకుండా, నమ్మకాన్ని కోల్పోకుండా అడుగుతూనే ఉన్నాడు కాబట్టే అది సాధించుకోగలిగాడు. ప్రార్థనలో మనకు కావాల్సింది అదే, నిరుత్సాహం లేకుండా, విశ్వాసాన్ని కోల్పోకుండా, నమ్మకాన్ని కోల్పోకుండా, ఆశను కోల్పోకుండా దేవుని యందు నమ్మకంతో ప్రార్థన చేస్తూనే ఉండాలి. దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనను ఆలకించాడు. చూడండి, అబ్రహాం ఒక్క వ్యక్తి ఆ పట్టణాలు, 2 పట్టణాల గురించి చేసినటువంటి ఒక్క వ్యక్తి ప్రార్థనే దేవుణ్ణి ఆ 10 మంది మంచి వాళ్ళ వరకు తీసుకొని రాగలిగింది. ఆ 10 మంది మంచి వాళ్ళు ఉంటే ఆ ఒక్క వ్యక్తి ప్రార్థనే ఆ రోజు వాళ్ళందరినీ కాపాడి ఉండేది.
మరి మనందరం కలిసి కానీ ప్రార్థన చేశాము అంటే ఇంకా దాని ఆ శక్తి ఎంత ఉంటుంది, ఆ ప్రార్థన ఫలితం ఎంత ఉంటుంది, ఆ ప్రార్థన పవర్ ఎంత ఉంటుంది ఆలోచించి చూడండి. నా కోసము ఇతరులు ప్రార్థన చేస్తున్నప్పుడు నన్ను దేవుడు ఏ విధంగా క్షమించి కాపాడుతున్నాడో అదే విధంగా నా ప్రార్థన కూడా ఇతరుల ఎడల నేను చేసిన ప్రతి ప్రార్థన దాని ఆశీర్వాదము, దాని ప్రభావము ఇతరులను కూడా క్షమించే విధంగా ఉండాలి. అప్పుడే మన ప్రార్థనకు ఫలితం ఉంటుంది. ఈ ప్రార్థనా ప్రయాణములో మరే తల్లి ఆశీర్వాదం, దీవెన ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటుంది. మనం ఎక్కడైతే కలిసి జపమాల ప్రార్థన చేస్తామో, ప్రార్థనలో ఉంటామో, మరే తల్లి మనతో కూడా కలిసి ప్రార్థన చేస్తాం. పునీతులను ప్రార్థించండి అని అడిగిన ప్రతిసారి కూడా పునీతులు మనతోటి కలిసి ప్రార్థన చేస్తారు, మన కోసం ప్రార్థన చేస్తారు. కాబట్టి ప్రియులకు సహోదరి సహోదరులారా, మొట్టమొదటగా మనమందరము కూడా దేవుడు మనల్ని ఇంకా శిక్షించకుండా ఇంకా మనల్ని కాపాడుతూ ఆశీర్వదిస్తున్నందుకు దేవునికి కృతజ్ఞత తెలుపుకుందాం. నిండు మనసుతోటి కృతజ్ఞత తెలుపుకుందాం. అదేవిధంగా మనకి తెలుసో తెలియకో మన కోసము ప్రార్థనలు చేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలుపుకుందాం. వారిని ఇంకా ఆశీర్వదించమని ప్రార్థన చేసుకుందాం. ఈ రోజు నుంచి వాళ్ళే కాదు, మనం కూడా ప్రార్థన చేయటం మొదలు పెడదాం. మన కోసం కాదు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి అందరి కోసం, మనకు తెలిసినా తెలియకపోయినా ప్రతి ఒక్కరి మీద దేవుని కృప, దేవుని కరుణ, దేవుని ఆశీర్వాదము ఉండాలని చెప్పి ప్రార్థన చేసుకుందాం. ఎడతెరిపి లేకుండా ప్రార్థన చేసుకుందాం. విశ్వాసాన్ని కోల్పోకుండా ప్రార్థన చేసుకుందాం. నమ్మకాన్ని కోల్పోకుండా ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రార్థన ఫలితముగా నేను రక్షింపబడటమే కాదు, మనందరము కూడా రక్షింపబడతాం. దేవుడు మనల్ని ఆశీర్వదించి కాపాడాలని కోరుకుంటూ ఉన్నాను. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.